తెలంగాణలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ బీజేపీలో ముసలానికి దారితీస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కార్పొరేషన్ల విభజన అంశం ఇద్దరు కీలక ఎంపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. మల్కాజ్గిరిని కార్పొరేషన్ గా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీ ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమని, వారికి న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇదే సమయంలో సికింద్రాబాద్ ను కార్పొరేషన్ గా ప్రకటించకపోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. మల్కాజ్గిరికి ఒక న్యాయం, సికింద్రాబాద్ కు మరో న్యాయమా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు దిగ్గజ నేతలు కార్పొరేషన్ల విషయంలో భిన్న ధృవాలుగా మారడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జిల్లా రాష్ట్రంలోనే పెద్ద జిల్లా. మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగినటువంటి నియోజకవర్గం. ఇది కార్పొరేషన్గా అయితే ఏర్పాటైందో, ఈ కార్పొరేషన్ పరిధిలో అన్నీ కూడా మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి సికింద్రాబాద్లో కలపాలనేటువంటి డిమాండ్, సికింద్రాబాద్ యొక్క గొప్పతనం కానీ, సికింద్రాబాద్ పేరు పెట్టాలనే దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లు మల్కాజ్గిరి జిల్లాలోనే ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జ్కి కలపాలనేటువంటి డిమాండ్ ఏందో దీన్ని నేను వ్యక్తిగా సపోర్ట్ చేయట్లేదు. సికింద్రాబాద్ అనేటువంటిది, లష్కర్ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా, మరి అనేక సంవత్సరాలుగా మంచి పేరున్నటువంటి ఏరియా. దీని కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటుంది ప్రజలతో కలిసి. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునరాలోచన చేసి, మరి ఎందుకంటే ఏదైనా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నట్లయితే బాగుండేది. కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కార్పొరేషన్ సంబంధించినటువంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సికింద్రాబాద్ పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. రైట్ వెంకట్, కార్పొరేషన్ల పరిధిలోకి సంబంధించి మల్కాజ్గిరిని కార్పొరేషన్ గా ప్రకటించినందుకు ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేస్తుంటే, సికింద్రాబాద్ ను కార్పొరేషన్ గా ప్రకటించకపోవడంపై కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. మరి కిషన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమనుకోవచ్చు? కేంద్రంతో ఏమైనా సంప్రదింపులు జరుపుతారా? ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రభుత్వము పాలన సౌలభ్యం మేరకు జనాభా పెరుగుతున్నటువంటి సందర్భంలో పాలన ఇంకా మరింత ప్రజల్లోకి వెళ్లేందుకు హైదరాబాద్ నగరాన్ని 3 కార్పొరేషన్లుగా చేసేందుకు ఇప్పుడే ప్రతిపాదించింది. దానికి సంబంధించి హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి ఈ 3 కార్పొరేషన్లు చేయాలని ప్రతిపాదనకు వచ్చింది. ఆ ప్రతిపాదనలో సికింద్రాబాదు లేదన్నది ఇప్పటి వరకు వాటిపైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, అనేక పార్టీలు కూడా ఇప్పటికే నిరసన తెలుపుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ కూడా ఆ నిరసనలో పాల్గొంటుంది, డిమాండ్ చేస్తుంది సికింద్రాబాదు మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనేది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నిరసనలకు కిషన్ రెడ్డి మద్దతు తెలపడం, అటువైపు మల్కాజ్గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ మద్దతు తెలుపుకోవడం, బీజేపీలో భిన్నాభిప్రాయాలు. మరికొంతమంది అసలు ఈ 3 కార్పొరేషన్లు ఎందుకు అన్నది కూడా బీజేపీలో ఒక 3 భిన్నమైన స్వరాలు వినిపిస్తుండడంతో క్యాడర్ అంతా కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటు తెలుసుకోలేకపోతుంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలన్నది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మల్కాజ్గిరికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరికే ఇవ్వాలన్నది ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. మరికొంతమంది అసలు కార్పొరేషన్లో వద్దన్నది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ 3 భిన్న స్వరాలతోటి పార్టీలో కొంత చర్చ జరుగుతూ ఉంది. అసలు ఎటువైపు నిలబడాలి, ఇటు సికింద్రాబాద్కి మద్దతు తెలపాలా, లేదంటే మల్కాజ్గిరి కార్పొరేషన్కి మద్దతు తెలపాలా, లేదంటే ఇండివిజువల్గా ఉండాలా అన్నది క్యాడర్ గందరగోళంలో ఉంది. పార్టీ కూడా ఎటు తెలుసుకోలేకపోతుంది. ఈ 3 కార్పొరేషన్లను వ్యతిరేకించాలా, లేదంటే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వ్యతిరేకించాలా, లేదంటే ఇంకో దానికి కార్పొరేషన్ చేయాలా అన్న దానిపైన అయితే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. పార్టీ కూడా ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. దీనికి సంబంధించి ఏం చేయబోతుంది సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మల్కాజ్గిరికి ఇవ్వాలా అన్న దాని మీద పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నది అయితే చూడాలి.
రైట్, థ్యాంక్ యూ వెంకట్. సికింద్రాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పంచాయతీ పీక్స్ కు చేరుకుంటుంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని డిఫరెంట్ గా వ్యక్తం చేయడం పట్ల ఇది ఒక రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మల్కాజ్గిరిని కార్పొరేషన్ కు ప్రకటించడంపై ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి మాత్రం సికింద్రాబాద్ ను కార్పొరేషన్ గా ప్రకటించకపోవడంపై